అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ రాజ్ మోహన్, కన్సల్టెంట్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ ఫ్రమ్ శ్రీ వశిష్ఠ ఫిజియోథెరపీ క్లినిక్ హనంకొండ. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఏజ్డ్ పర్సన్స్లో కావచ్చు, లేదంటే యంగ్ ఏజ్లో కావచ్చు, తుంటి నొప్పి అనేది మనం సాధారణంగా చూస్తూ ఉంటున్నాము. తుంటి నొప్పి ఎందుకు వస్తుంది అంటే మనం కూర్చునే పోస్చర్ సరిగ్గా లేకపోవడం కావచ్చు, లేదంటే మెట్లెక్కడం దిగడం అనేది సివియర్గా చేస్తూ ఉండడం కావచ్చు, ఎప్పుడైనా యాక్సిడెంట్స్ కావడం వల్ల కావచ్చు, మనం చిన్న నొప్పి అని చెప్పి వదిలేయడం వలన ఆ ప్రాబ్లం అనేది అగ్రవేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఆర్థోపెడిషియన్ని కానీ లేకపోతే న్యూరాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయినప్పుడు వారు ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసి హిప్ ఆర్థరైటిస్ డెవలప్ అయిందని చెప్పడం కావచ్చు, లేకపోతే ఎవాస్కులర్ నెక్రోసిస్ డెవలప్ అయిందని చెప్పడం కావచ్చు, లేకపోతే ఏంటంటే తుంటికి సంబంధించిన రక్తం అనేది సరఫరా సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది అనే వర్డ్స్ మనం రెగ్యులర్గా వింటూ ఉన్నాము. సో కండిషన్ ఏదైనా ఫిజియోథెరపీ పరంగా ఎక్సర్సైజ్ థెరపీ అనేది చేయడం వల్ల ఉన్న కండరాలు అనేది పటిష్టత పరిస్తే మన ప్రాబ్లం నుంచి అనేది అతి త్వరగా బయటపడే సోర్స్ ఉంటుంది. తుంటి నొప్పి నుంచి అతి త్వరగా ఉపశమనం పొందాలి అంటే మెయిన్గా లాంగ్ సిట్టింగ్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి, వెయిట్ పెరగకుండా చూస్తూ ఉండాలి, రెగ్యులర్ వాకింగ్ కానీ లేదా మీరు చేసే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ మేము చెప్పిన ఎక్సర్సైజ్ కూడా చేస్తే మీకు అతి త్వరగా తుంటి నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు. తుంటి నొప్పి అనగానే ముఖ్యంగా హిప్ ఆర్థరైటిస్ అని మాత్రమే అనుకుంటారండి. హిప్ ఆర్థరైటిస్ కాకుండా చాలా ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఎవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం. ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటే పర్టికులర్ జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోవడం అని, దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటూ ఉంటాం. తుంటి నొప్పికి సంబంధించి 4 స్టేజ్లు ఉంటాయండి. మొదటి స్టేజ్ లోపల ఏంటంటే నార్మల్ పెయిన్ ఉంటుంటుంది, ఏదో యాక్టివిటీ చేస్తూనే పెయిన్ వస్తూ ఉంటుంది. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం తీవ్రత పెరిగి మెట్లు ఎక్కడం దిగడం కొంచెం ఇబ్బందిగా లోనవుతూ ఉంటారు. సో థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే బెడ్ పై నుంచి దిగడం కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే కాలు కదపలేని స్థితికి వస్తూ ఉంటారండి. సో దీనిలో మనం థర్డ్ స్టేజ్ వరకు ఫిజియోథెరపీ, ఎక్సర్సైజ్ థెరపీ పరంగా, ఎలక్ట్రోథెరపీ పరంగా మనం ట్రీట్మెంట్ చేయగలము. సో దానికి ఏం చేయాలో మనం ఈరోజు ఎక్సర్సైజ్ థెరపీ పరంగా మన క్లినిక్లో ఏ విధంగా చేస్తాము, మీ ఇంట్లో ఏ విధంగా చేయాలో చూద్దాం ఈరోజు. తుంటి నొప్పితో బాధపడే వారికి ఇంట్లో చేసుకునే మొదటి ఎక్సర్సైజ్ థెరాబ్యాండ్ సహాయంతో పాదం మరియు 2 చేతుల సహాయంతో మోకాల్ని పై వరకు లిఫ్ట్ చేయాలి. అలాగే 5 సెకండ్లు లేదా 10 సెకండ్లు ఆపి మెల్లిగా కిందికి దించుతూ ఉండాలి. దాంతో ఏంటంటే మనకు హిప్ రిలేటెడ్ మజిల్స్ అనేది పటిష్టత పొందుతుంటాయి. హిప్ జాయింట్కి సంబంధించి ఇంట్లో మనం చేసుకునే వ్యాయామాల్లో సెకండ్ ఎక్సర్సైజ్ మోకాల్ని పై భాగం వరకు బెండ్ చేసి మోకాల్కి పై భాగంలో థెరాబ్యాండ్ని టై చేసి బటర్ఫ్లై అంటూ ఉంటాం. ఇలా ఈ విధంగా మనం ఎక్స్టెన్షన్ చేయాలి, ఫ్లెక్షన్ చేయాలి. హిప్ జాయింట్కి సంబంధించి మనం ఇంట్లో చేసే ఎక్సర్సైజ్లో భాగంగా ఐటీ బ్యాండ్ స్ట్రెచ్ అంటూ ఉంటాం. పేషెంట్ని సైడ్ లైన్లో పడుకోమని చెప్పేసి మోకాల్కి కింది భాగంలో థెరాబ్యాండ్ని టై చేసి కింది కాల్ని గ్రౌండ్కి ప్రెస్ చేస్తూ పై కాల్ని పైకి లిఫ్ట్ చేస్తూ ఉండాలి. పైకి లిఫ్ట్ చేయాలి, 5 to 10 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ కిందికి అనుమని చెప్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మన ప్రెషర్ అనేది హిప్ జాయింట్లో మాత్రమే పడుతుంది. ఇలా ఒక 10 నుంచి 20 సార్లు రిపీట్ చేస్తూ ఉండాలి. చూశారు కదండి, తొంటి నొప్పితో బాధపడేవారు
థెరాబ్యాండ్ సహాయంతో ఏ విధంగా మీరు ఇంటి వద్ద ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఇంటి వద్ద ఎక్సర్సైజ్ థెరపీ చేయవచ్చు. తుంటి నొప్పితో బాధపడేవారు ముఖ్యంగా ఫుట్వేర్ అనేది కొంచెం MCR ఫుట్వేర్ అని దొరుకుతూ ఉంటుందండి. అది మీరు యూజ్ చేస్తే మీ ప్రాబ్లం అనేది పెరగకుండా ఉంటుంది. అదే ఈరోజు టిప్ మీకోసం. సో మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.